పరిశునామానికి మహిమ కలుగును గాక. మరొక దిన లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరికీ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో స్వాగతం తెలుపుతూ, దేవుని ప్రియులారా, ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కనికరం కలిగిన యెహోవా తండ్రి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారు, యేసు నామంలో మీ కృపచేత నింపండి, వారి గృహాలను దర్శించండి, మీ హస్తం తోడుగుంచండి, మీ శక్తి తోడుగుంచండి, మీ అభిషేకం తోడుగుంచండి, మీ మహిమ తోడుగుంచండి. మొదటి నుండి ఆఖరు వరకు మీరే తోడుగుండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని దీవించమని బలపరచమని ప్రార్థన విని అలాగూ చేయబోతున్న స్తోత్రం. లెక్కలని స్తుతులు మీకే చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే సందర్భంలో పిల్లలు జాయ్ క్యాథరిన్ ముందుకు వచ్చేసి పాట పాడిన అనంతరం వాక్యదానంలో ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆలయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. గొర్రె పిల్ల రక్తముతో సాతానును జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతానును జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. చక్కని పాట పాడి దేవుని నామని మహిమపరిచిన దేవుని బిడ్డలకి దేవుని ఆశీస్సులు కలుగును గాక. మంచి దేవుని ప్రియులారా, ఈ నేటి వాక్యదానంలోకి వెళ్ళడానికి ముందు, నేటి దినాన నూతన వైవాహిక సంవత్సరంలో అడుగుపెట్టిన సెటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కార్యదర్శి గారు శ్రీ ఆర్ శివమాస్టర్ గారికి, తన సతీమణి శ్రీమతి విజయభారతి శివమాస్టర్ గారికి కార్యక్రమ పక్షాన హృదయపూర్వక వివాహ దినోత్సవ శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నా. దేవుడు వారిని బహుగా దీవించాలని, వారిని, వారి పిల్లల్ని, కుటుంబాన్ని దీవించాలని మా ప్రార్థన. మరొకసారి దేవుని ప్రియులారా, చిన్న ప్రార్థనతో వాక్యదానంలోకి వెళ్దాం. కనికరం కలిగిన యెహోవా తండ్రి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. ప్రభా, ఇదిగో తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొక దినం లైవ్ కార్యక్రమం జరిగించుకోవడానికి మీ కృపా సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా, ఇదిగో ఇప్పుడే ప్రార్థన చేస్తున్నా. మీ పరిశుద్ధ ప్రశస్త రక్తాన్ని నాపై ప్రోక్షింపజేసి, మీ పరిశుద్ధ ప్రశస్త రక్తం చేత నన్ను సంపూర్తిగా కడిగి శుద్ధీకరించి బలమైన అభిషేకముతో, శక్తితో నన్ను నింపి మీ మాటలు పలికింపచేయండి. మీ మాటలు మీరు పలకబోతుండగా నాకు విరోధంగా పోరాడాలని, మాటల ప్రవాహాన్ని అడ్డుకోవాలని చూసే సకల దురాత్మ దుష్ట చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నా. మీరు బంధించి వేయండి. మీ ప్రజలు మీ వాక్కు ఆలకిస్తుండగా
వారికి విరోధంగా పోరాడాలని చూసి సకల దురాత్మ దృష్టి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. మీ శక్తి చేత వారిని తాకండి, వారి గృహాలను దర్శించండి. ఓ మీ బలమైన సన్నిధి వారితో ఉంచండి. మీ ప్రభావం, మీ హస్తం, మీ మహిమ, అభిషేకం సదా వారితో ఉంచి అలా మీ నామానికి మహిమ తీసుకురమ్మని, సమాధానంతో, ఆరోగ్యంతో, కృపతో, ఆశీర్వాదంతో మీ బిడ్డలు దీవించమని, మొదటి నుండి ఆఖరి వరకు వాక్యదానం తోడుగుండి మీ నామానికి మహిమ తీసుకురమ్మని ప్రార్థన విని అలాగూ చేయబోతున్న స్తోత్రం. తండ్రి మీ ప్రేమను బట్టి స్తోత్రాలు, యేసయ్య మీ కృపను బట్టి స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవి మీ సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, లెక్కలేని స్తుతులు మీకే చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి దేవుని ప్రియులారా, ప్రపంచమంతా భయం గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ దేశం ఆ దేశం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ప్రపంచమంతా కూడా భయం గుప్పిట్లో జీవిస్తున్నట్టు చూస్తున్నాం. ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. వారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వారి స్వరం వణికిపోతుంది భయంతో. దేవుని ప్రియులారా, సహజమే, ప్రస్తుత పరిస్థితులను బట్టి భయం ఆవరించడం సహజమే, మనిషి భయపడడం సహజమే. కానీ పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది అదొక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని బట్టి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ని బట్టి, ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యను బట్టి భయపడడం సహజమే. కానీ పరిశుద్ధ గ్రంథం ఈ విషయంలో ఏం తెలియజేస్తుంది? ఒక్కసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అసలు పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి చదువుతున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. దేవుని ప్రియులారా, ప్రపంచమంతా భయపడుతుంటే దేవునికి బిడ్డలు కూడా భయపడుతున్నారు. కానీ దేవుని లేఖనం ఏం సెలవిస్తుంది తెలుసా? ప్రపంచ ప్రజలు దేనికి భయపడుతున్నారో దానికి మీరు భయపడకూడదు. ఈ లోక ప్రజలు దేనికి భయపడుతున్నారో దానికి మీరు భయపడకూడదు. ఈ లోక ప్రజలు దేన్ని చూసి జడిసిపోతున్నారో దాన్ని చూసి మీరు జడిసిపోకూడదు. దేవుని ప్రియులారా అని లేఖన దేవుడు మాట్లాడుతూ, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవాలి. దేవుని ప్రియులారా, ప్రస్తుతం ఉన్న టఫ్ కండిషన్ బట్టి, ప్రస్తుతం ఉన్న టఫ్ సిచ్యువేషన్ బట్టి భయపడడం సహజమే. కానీ పరిశుద్ధ లేఖనం, దేవుని మాటలు మనం భయపడకూడదు, ప్రజలు భయపడుతున్న దానికి భయపడకూడదు అని సెలవిస్తున్నారు. ఇదే మాట 60వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియులారా, ఇక్కడ లేఖన భాగం ఏం సెలవిస్తుందంటే, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ప్రజలు దేనికి భయపడుతున్నారు, నువ్వు దానికి అస్సలు భయపడడానికి వీల్లేదు. ప్రజలు దేన్ని చూసి వణుకుతున్నారు, దాన్ని చూసి నువ్వు వణకడానికి వీల్లేదు. ప్రజలు దేన్ని చూసి దిగులు పడుతున్నారు, దాని గురించి నువ్వు దిగులు పడకూడదు. ప్రజలు దేన్ని చూసి చింతిస్తున్నారు,
ఆ విషయంలో నువ్వు చింతించడానికి వీల్లేదు. ప్రజలు దేని చూసి భయాందోళనకు గురి అవుతున్నారు, దాన్ని చూసి నువ్వు భయాందోళనకు గురి కావడానికి వీల్లేదు అని ఎవరు సెలవిస్తున్నారంటే దేవుడు సెలవిస్తున్నాడు. లోకమంతా భయపడుతున్న దానికి నువ్వు భయపడితే మరి లోకానికి నీకు తేడా ఏమిటి? లోకం దిగులు పడుతున్న దానికి నువ్వు దిగులు పడితే లోకానికి నీకు తేడా ఏమిటి? లోకంలో లోకస్తులు కంగారు పడుతున్న దానికి నువ్వు కంగారు పడితే నీకున్న లోకస్తులకు మరి నీకున్న లోకానికి వ్యత్యాసం ఏమిటి? లోకానికి మనకు వ్యత్యాసం ఉండాలని లేఖనం సెలవిస్తుంది. లోకస్తులు భయపడేదానికి మనం భయపడకూడదని, లోకస్తులు చింతించేదానికి మనం చింతించకూడదని, లోకస్తులు దిగులు పడుతున్న దానికి మనం దిగులు పడకూడదని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుని ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు కూడా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కూడా, దేవుని ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏ విధంగా మనం ధైర్యంగా ఉండగలం? చకచక ఒక 3 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని ప్రియులారా, ధైర్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ధైర్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ విధంగా ధైర్యంగా ఉండగలరు? ఈ 3 విషయాలు కనుక నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటావని నేను బలంగా విశ్వసిస్తున్నాను. నువ్వు ధైర్యం కలిగి ఉండడానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో, ప్రస్తుత వ్యాధికారక పరిస్థితుల్లో, తెగులు పూరితమైన పరిస్థితుల్లో, ఎప్పుడు కని విని ఎరుగని ప్రస్తుత పరిస్థితుల్లో, గత 100 సంవత్సరాల నుంచి ఇలాంటి సిచ్యువేషన్ బహుశా ఎప్పుడు ఎదురు కాలేదేమో. ఇలాంటి ప్రతికూల భయంకరమైన చీకటి కఠినమైన ఘోరమైన పరిస్థితుల్లో నువ్వే విధంగా ధైర్యంగా ఉండగలవు? నువ్వు ధైర్యంగా ఉండాలంటే, నువ్వు ధైర్యంగా ఉండి తీరాల్సిందే. నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీకు 3 విషయాలు అర్థం కావాలి. ఆ 3 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని ప్రియులారా, నువ్వు ధైర్యంగా ఉండడానికి మొట్టమొదటి విషయం ఏంటంటే నీలో దేవుడు ఉన్నాడు అనే సంగతి అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి, కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. నేను మరలా చెబుతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? నీలో దేవుడు ఉన్నాడు అనే సంగతి నీకు అర్థం కావాలి. ఎస్ అయ్యా, నాలో దేవుడు ఉన్నాడా? అవును, దేవుడు ఉన్నాడు. ఎక్కడుంది లేఖన భాగం? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, అలాగే 6వ అధ్యాయంలో ఉంది. ఒక్కసారి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. దయచేసి మీరు చిత్తగించండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? నేను ఇక్కడ స్ట్రెస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దీని అర్థం ఏంటో తెలుసా దేవుని ప్రియులారా? దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారంటే దేవుడు మనలో నివసిస్తున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుడా, ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, చెవులు రిక్కించి మరీ మరీ వినవలసిన మాట ఏంటో తెలుసా? నీలో దేవుడు నివసిస్తున్నాడు. నీలో దేవుడు తన ఆత్మ ద్వారా నివసిస్తున్నాడు. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు. ఈ పరిస్థితి చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు. చాలామంది క్రైస్తవులకి దేవుని ఆత్మ వారిలో ఉందనే సంగతి వారికి అసలు తెలియదు. ఈ తెలియకపోవడం కూడా సైతాను యొక్క కుతంత్రాల్లో ఒకటి. చాలామందికి ఈ సంగతి తెలియదు. నాలో దేవుని ఆత్మ ఉన్నాడు అని ఎంతమంది క్రైస్తవులు నమ్ముతున్నారు? నీలో దేవుని ఆత్మ ఉన్నాడనే సంగతి నీకు అర్థమైతే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే మాటని ఇదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము
19వ వచనంలో రిపీట్ చేశారు. చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న, ఎవరిలో ఉన్న, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీలో ఉన్న పరిశుద్ధాత్మ అంటే మనలో ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకు విషయం తెలుసా? దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. నీకు తెలుసా? దేవుని ఆత్మ నీలో నివసిస్తుంటే నువ్వెందుకు భయపడిపోతున్నావు? దేవుని ఆత్మ నీలో నివసిస్తుంటే నువ్వెందుకు ధైర్యం కోల్పోతున్నావు? దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే నువ్వెందుకు భయాందోళనకు గురి అవుతున్నావు? దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే నువ్వు నీ చుట్టూరు ఉన్న పరిస్థితులను చూసి ఎందుకు భయపడిపోతున్నావు? నాకు తెలుసు నీ చుట్టూరు సమస్యలు ఉన్నాయి, కానీ దేవుడు చెప్పమంటున్న మాట చెప్తున్నాను. నీ చుట్టూరు సమస్యలు ఉన్న సంగతి వాస్తవమే, కానీ నీ చుట్టూరు సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా? నీ చుట్టూరు సమస్యలు ఉండొచ్చు, కానీ నీ లోపల దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పుడే గుండె మీద చేయి వేసుకొని దేవుని స్తుతించు. తండ్రి, నాలో నువ్వు నివసిస్తున్నందుకు వందనాలు ప్రభా. నాలో నువ్వు నివాసం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. నాలో మీరున్నందుకు స్తోత్రాలు ప్రభా. నాలో మీరున్నారు కాబట్టే నేను ధైర్యంగా జీవిస్తాను. నేను భయానికి గురికాను, ఆందోళనకు గురికాను, నేను చింతించను. నాలో ఉన్న నీ వైపు చూసి నేను ధైర్యంగా జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకొని దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుడా, ఈ వాక్యము నీకు అర్థమయ్యే వరకు పదే 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 ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఈ వాక్యాన్ని నువ్వు రాయి. ఈ వాక్యం గురించి మెడిటేట్ చేయి. ఈ వాక్యం గురించి ఇతరులతో మాట్లాడు. నీలో నేను మరలా చెబుతున్నాను, నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాను. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు అనే సంగతి నీకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడే దేవుడు నీలో నివసిస్తున్నాడు అని నేను నీతో చెబుతున్నప్పుడే సైతాను నీ చెవిలో ఒక మాట చెప్తుంటారు. అదేంటి తెలుసా? దేవుడు నీలో నిజంగా నివసిస్తున్నాడా? నువ్వు ఎంత పాపివో తెలుసా? నువ్వు ఎంత మురికి వ్యక్తివో తెలుసా? నీ జీవితం ఎంత మురికిగా ఉందో తెలుసా? నువ్వు జీవితం ఎంత బురదమయమై ఉందో తెలుసా? నువ్వు పాప పంకిలంలో ఉన్నావని తెలుసా? ఇలాంటి నీచమైన వ్యక్తిలో దేవుని ఆత్మ నివసిస్తాడా? ఇది నిజమేనా అని సైతానుడు నీ చెవిలో చెబుతూ ఉంటాడు. సైతాను ఆ మాట చెప్పగానే, అవును కదా, నేను పాపిని కదా, నేను మంచి వ్యక్తిని కాదు కదా, నేను మురికి వ్యక్తిని కదా, నేను అపవిత్రుణ్ణి కదా, దేవుని ఆత్మ నాలో ఏ విధంగా నివసిస్తాడు అని నువ్వు ఏడ్ చేస్తుంటావు, నిరాశతో వాపోతుంటావు. ఇక్కడే సైతాను తంత్రం అని, ఇదే సైతాను తంత్రం అని నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రియులారా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి నివసించట్లేదు. నువ్వు పాపివన్న సంగతి దేవుడికి బాగా తెలుసు. అయినప్పటికీ నీలో వచ్చి నివసిస్తున్నాడు. ఎందుకు తెలుసా? పాపివైన నన్ను ఆయన పరిశుద్ధతలోకి మనల్ని నడిపించడానికి ఆయన మనలో వచ్చి నివసిస్తున్నాడు. ఎస్, ఏమండి, ఈ భూమి పరిశుద్ధమైందని యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి అడుగుపెట్టాడా? నో. ఈ భూమి పాప పంకిలమైందని, ఈ భూమి చెడిపోయిందని, బలాత్కారంతో నిండి ఉన్నదని, పాపంతో నిండి ఉన్నదని యేసుప్రభుల వారికి బాగా తెలుసు. తెలిసి కూడా ఈ పాప పంకిలమైన భూమి మీద అడుగుపెట్టాడు. ఎందుకు తెలుసా? ఈ పాప పంకిలమైన భూమిని పావనం చేయడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభుల వారు పుట్టినప్పుడు ఎక్కడ మనం క్రిస్మస్ సందర్భంలో ఈ వాక్యం చదువుకుంటాం. ఒక్కసారి చూద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. ఒక్కసారి ఇదంతా క్రిస్మస్ టైంలో చదువుకునే వాక్యం మరొకసారి గుర్తు చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుంచి చదువుతాను. క్షమించాలి, 4వ వచనం చదువుతాను. యోసేపు దావీదు వంశములో గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడట గలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి
సత్రములో వారికి స్థనము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనని ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో. ఒక్కసారి మీరు పశువుల శాలకు వెళ్ళండి, ఎన్ని దోమలు ఉంటాయి. ఒక్కసారి మీరు పశువుల శాలకు వెళ్ళండి, ఎంత మురికిగా ఉంటుంది. ఒక్కసారి మీరు పశువుల శాల దగ్గరికి వెళ్ళండి, ఎంత భయంకరమైన దుర్వాసనతో నిండి ఉంటుంది. ఒక్కసారి మీరు పశువుల శాల దగ్గరికి వెళ్ళండి, ఎన్ని ఈగలు అక్కడ ఉంటాయి, ఎంత భయానకమైన కంపు వాతావరణం అక్కడ ఉంటుంది. అలాంటి పశువుల తొట్టిలో దేవాది దేవుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దాని అర్థమేంటి తెలుసా సహోదరుడా? మన జీవితాలు కూడా ఆ పశువుల తొట్టిలాగా మురిగ్గానే ఉంటాయి. అయినప్పటికీ మన జీవితాల్లో దేవుడు నివసిస్తున్నాడు. ఎందుకు? మనం ఇంకా మురికిలోనే ఉండాలని కాదు, మన మురికి జీవితాన్ని ఆయన మార్చాలని. మన మురికి జీవితాల్లో ఆయన జీవిస్తున్నాడు, మన మురికి హృదయాల్లో ఆయన జీవిస్తున్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవుడు మనలో నివసిస్తున్నాడు గనుక మనం ధైర్యంగా ఉండాలి. అయితే దేవుడు మనలో నివసిస్తున్నాడనే టాపిక్ నేను ఎప్పుడైతే మీకు చెప్తున్నానో, సైతాను మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే, నువ్వు మంచోడివి కాదు కాబట్టి నీలో దేవుడు నివసించడు, నువ్వు చెడ్డోడివి కాబట్టి నీలో దేవుడు నివసించడు, నువ్వు పాపివి కాబట్టి నీలో దేవుడు నివసించడు, నువ్వు అపవిత్రునివి కాబట్టి నీలో దేవుడు నివసించడు. ఇవన్నీ సైతాను మనకు చెప్పేసి మనల్ని మోసం చేస్తుంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవును తండ్రి, నేను పాపినే, కానీ నన్ను పరిశుద్ధంగా మార్చడానికి నువ్వు నాలో ఉన్నందుకు స్తోత్రాలు. నేను మంచోడిని కాదు, కానీ నన్ను మార్చడానికి నువ్వు నాలో నివసిస్తున్నందుకు స్తోత్రాలు. నేను చెడ్డవాన్నే, నేను చెడ్డ వ్యక్తినే, కానీ నాలో పరివర్తన కలగజేయడానికి మీరు నాలో నివసిస్తున్నందుకు స్తోత్రాలు అని నువ్వు దేవుని స్తుతిస్తే దేవుని శక్తిని నువ్వు గమనిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరీ 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 గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవుడు మనలో నివసిస్తున్నాడు. మీకు విషయం తెలుసా? పౌలు భక్తుడు స్థాపించిన సంఘాలలో భయంకరమైన పాపంలో జీవించిన సంఘం ఏంటంటే కొరింథీ సంఘమే. దేవుని ప్రియులారా, కొండ మీద ఒక గుడి ఉండేది, ఎఫ్రోడైట్ గుడి. ఆ గుడి దగ్గర వ్యభిచారం చేయడమే వారి పూజా విధానం. అంతటి భయంకరమైన పాప పంకిలమైన ఆ ప్రదేశంలో పౌలు భక్తుడు ఒక అద్భుతమైన సంఘాన్ని కట్టి, ఆ కొరింథీయులతో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని సంగతి మీకు తెలుసా? మీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడని సంగతి మీకు తెలుసా? అతి భయంకరమైన కొరింథీ పట్టణాన్ని ఏమంటారో తెలుసా? నూతన నిబంధన యొక్క సొదొమ గొమొర్రా అని పిలుస్తారు. కొరింథీ పట్టణాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? కొత్త నిబంధనలో గల సొదొమ గొమొర్రా అని కొరింథీ పట్టణాన్ని పిలుస్తారు. అంత నీచమైంది, అంత భయంకరమైంది, అంత పాపంతో నిండింది. వ్యభిచారం అంటే ఈజీగా చేసేస్తారు అక్కడ. జారత్వం, వ్యభిచారం చాలా భయంకరమైన పాపం చేస్తుంటారు అక్కడ. అలాంటి నీచమైన పట్టణానికి సంబంధించిన వ్యక్తులను ఉద్దేశించి పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడనే సంగతి మీకు తెలుసా? మనం మంచోళ్ళమని మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడండి. మనల్ని మంచోళ్ళను చేయడానికి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మనం గొప్ప వాళ్ళమని మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడండి, కానీ మనల్ని గొప్ప వ్యక్తులుగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. మనం బలవంతులమని పరిశుద్ధాత్మ దేవుడు ఉంటుందండి, మనల్ని బలవంతుల్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. మనం నీతిమంతులమని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడండి, కానీ మనల్ని నీతిమంతులుగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? తెల్లవారు లెగ్గానే 100 సార్లు పరిశుద్ధాత్మ దేవ నాలో నివసిస్తున్నందుకు వందనాలు, నాలో జీవిస్తున్నందుకు స్తోత్రాలు. నువ్వు నాలో ఉన్నావు గనుక నేను ధైర్యంగా ఉంటాను, నేను దిగులు చెందను, నేను కలతపడను, నేను కంగారు పడను, నేను ఆందోళన చెందను, నేను భయభ్రాంతులకు గురి కాను, నేను నీ వైపు చూస్తాను, నేను బలం పొందుకుంటాను అని నువ్వు ఒక్క 100 సార్లను నీలో విశ్వాసం పుట్టేంత వరకు ఈ 2 వాక్యాల్ని, దేవుని ప్రియులారా, 1 కొరింథీ 3:16 అలాగే 1 కొరింథీ 6:19 ఈ 2 వాక్యాలని జీవితంలో కంటత చేసుకో. నువ్వు లేచినప్పుడు, పడుకుంటున్నప్పుడు, నిల్చున్నప్పుడు, అన్ని సందర్భాలలో ఈ వాక్యాలను ధ్యానించి 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 వాటిని నువ్వు క్లెయిమ్ చేయి. దేవుని జీవితంలో తప్పకుండా అద్భుతం జరిగిస్తాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ధైర్యంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? దేవుడు నీలో నివసిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ధైర్యంగా ఉండడానికి రెండో కారణం ఏంటి తెలుసా? నీలో నివసిస్తున్నవాడు ఈ లోకములో ఉన్న ప్రతి పరిస్థితి కంటే గొప్పవాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది ఎక్కడ ఉంది? ఇది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నేను ఎన్నోసార్లు చెప్పాను, యేసుప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఆ 12 మంది శిష్యుల్లో 3 మాత్రమే యేసుప్రభు క్లోజ్గా ఉండేవారు. ఈ 3లో ఒక్కరు మాత్రమే యేసుప్రభుకు మరీ క్లోజ్గా ఉండేవారు. ఆయన ఎవరు అంటే అపోస్తలుడైన యోహాను. యేసు ప్రభుల వారి రొమ్ము పైన ఆనుకొని ఆయన గుండె చప్పుడు విన్న అపోస్తలుడైన యోహాను ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొట్టమొదటి విషయం మీరు ధైర్యంగా ఉండడానికి ఏంటంటే దేవుడు నీలో ఉన్నాడు. రెండవ విషయం నువ్వు ధైర్యంగా ఉండడానికి ఏంటంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్త విను. లోకంలో సమస్యలు ఉన్నాయి, నీకు చాలా గొప్పగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో, లోకంలో ఉన్న సమస్య కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. లోకంలో సైతాను ఉన్నాడు, వాడు చాలా గొప్పగా నీకు కనబడుతున్నాడు. కానీ లోకంలో ఉన్న సైతాను కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుని ప్రియుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు అర్థమవుతుందా? నీ చుట్టూరు ఉన్న సమస్యల కంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అనే సంగతి నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు సమస్యలకు భయపడడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న దేవుణ్ణి గొప్పగా చూడట్లేదు, నీ సమస్యలనే గొప్పగా చూస్తున్నా. ఈరోజు నీవు నిరాశ చెందడానికి కారణం ఏంటి తెలుసా? నీకున్న బలహీనతను చాలా గొప్పది అనుకుంటున్నావు. నీకున్న అనారోగ్యాన్ని చాలా గొప్పది, అమ్మో అనారోగ్యం వచ్చేసిందా, ఇంకా ఇది నన్ను వదలదు, ఇది నన్ను అంతం చేస్తుందేమో అని నువ్వు టెన్షన్ పడిపోతున్నావు, నువ్వు దిగులు పడిపోతున్నావు. కానీ నీకో విషయం తెలుసా? నీ జీవితంలో ఉన్న అనారోగ్యం కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడని, నీ జీవితంలో ఉన్న సమస్య కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడని, నీ జీవితంలో ఉన్న బాధ కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడని, నీ జీవితంలో ఉన్న కష్టాల కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడని, నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కంటే నీ దేవుడు గొప్పవాడని, నీ చుట్టూరు ఉన్న సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడనే సంగతి నీకు అర్థమైతే నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమస్య ఎంత గొప్పదైన కావచ్చు, కానీ దేవుని కాలి గోటికి కూడా సరిపోదు. ఆకాశంలో ఉన్న శక్తులు కానివ్వండి, పాతాళంలో ఉన్న శక్తులు కానివ్వండి, భూమండలం మీద ఉన్న శక్తులు కానివ్వండి, ప్రకృతి శక్తులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్. దేవుని కంటే ఏది గొప్పది కాదు కాదు కాదు. ఈ విషయం నీకు అర్థం కావాలి. న్యూస్ పేపర్ చూసి అందులో రాసిన విషయాలు గొప్పవనుకొని నువ్వు అనుకుంటున్నావు, పిచ్చితనం కాకపోతే. టెలివిజన్లో చూస్తున్న వార్తలు చూసి అమ్మో ఇది ఇందులో ఉన్న ఇష్యూసే చాలా గొప్పవని నువ్వు అనుకుంటున్నావు. అంతకంటే పిచ్చితనం ఏముంది? నువ్వు నమ్మాల్సింది టెలివిజన్ చెప్తున్న న్యూస్ని కాదు, నువ్వు నమ్మాల్సింది న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ని కాదు, నువ్వు నమ్మాల్సింది ఇరుగు పొరుగు వారు చెప్తున్న మాటల్ని కాదు. నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధుడు చెప్తున్న తన యొక్క దివ్యమైన, పవిత్రమైన, బలమైన, శక్తి కలిగిన మాటల్ని నువ్వు నమ్మాలి. యూ మస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే టెలివిజన్లో చెప్తున్న వార్తలు నీ జీవితాన్ని డిసైడ్ చేయలేవు, న్యూస్ పేపర్లో కనబడుతున్న వార్తలు నీ జీవితాన్ని డిసైడ్ చేయలేవు. మరి నీ జీవితాన్ని డిసైడ్ చేసేది ఇరుగు పొరుగు వారు పలుకుతున్న మాటలు కాదు. నీ జీవితాన్ని డిసైడ్ చేసేది నువ్వు వింటున్న రిపోర్ట్స్ కాదు. నీ జీవితాన్ని డిసైడ్ చేసేది ఏంటంటే దేవుని యొక్క మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఉదయాన్నే లెగిసి ఈ మాట చెప్పండి, అలాగ చెబుతూనే ఉంటాను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు నా సమస్య కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు నా బాధ కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు నా చుట్టూరు ఉన్న ఇబ్బందుల కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు నా జీవితంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కంటే గొప్పవాడు.
నాలో ఉన్న దేవుడు ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితుల కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు ప్రస్తుతం ఉన్న తెగుల కంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు అని నీకు అర్థమైతే నువ్వు అస్సలు భయపడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. వింటున్నావా సహోదరి? వింటున్నావా? చిన్నగా ఏదన్నా నువ్వు ఊహించని రిపోర్టు వస్తే బెంబేలెత్తిపోతా. ఎందుకు అలాగ భయపడిపోతున్నా? నెవర్ ఎవర్. అర్థమవుతుందా? ఏ రిపోర్ట్ అయినా వచ్చుకొని దేవుడు నీతో ఉంటాడు కాబట్టి అవి నిన్ను ఏమీ చేయలేవు. దేవునికి స్తుతి కలుగునుగా. దేవుని ప్రియులారా, గొలియాతు చాలా గొప్పడు, చాలా గొప్పడు, చాలా గొప్పడు, చాలా గొప్పడు, చాలా గొప్పడు అని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ దేవుడు చూడండి, ఇక్కడ దావీదు మాత్రం గొలియాతు ఎంత గొప్పవాడో చూడలేదు, దేవుడు ఎంత గొప్పవాడో చూశాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇంక్లూడింగ్ సౌలు రాజుతో సహా గొలియాతు ఎంత గొప్పవాడో చూశాడు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు తెలుసా? గొలియాతు ఎంత గొప్పవాడో కాదు, తన దేవుడు ఎంత గొప్పవాడో చూశాడు. అందుకే గొలియాతును ఒక్క దెబ్బతోని నేల కొరిగేలాగా చేసేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నీలో ఉన్న దేవుడు నువ్వు ఫేస్ చేస్తున్న సమస్య కంటే గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి కంటే గొప్పవాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యతో చెప్పు. అంతేగాని నీ సమస్య ఎంత గొప్పదో దేవునికి చెప్పకు. నీ సమస్యతో చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడో. సమస్య నీ ఎదుట నుండి పారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. నెంబర్ 1, నువ్వు ధైర్యంగా ఉండాల్సిన విషయం ఏంటంటే నీలో దేవుడు ఉన్నాడు. నెంబర్ 2, నువ్వు ధైర్యంగా ఎందుకు ఉండాలంటే నీలో ఉన్న దేవుడు లోకమునున్న సైతాను కంటే, సమస్యల కంటే, అనారోగ్యం కంటే, బాధ కంటే, వేదన కంటే గొప్పవాడు. ఇక నెంబర్ 3, నువ్వెందుకు ధైర్యంగా ఉండాలంటే నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి నీకు ఖచ్చితంగా దేవుడు తన విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదే 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి నేను ఆఖరి వరకు చదువుతాను. అంటే ఇంతకుముందు చదివినప్పుడు సగమే చదివాను, ఇప్పుడు పూర్తిగా చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. గనుక ఏం జరిగింది? మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 1 పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ సింపుల్. దేవుడు నీలో ఉన్నాడు. నెంబర్ 2, నీలో ఉన్న దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు. నెంబర్ 3, నీలో ఉన్న దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు కనుక ఖచ్చితంగా నీకు విజయాన్ని ఆయన అనుగ్రహించి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఓడిపోవడం అంటూ జరగదు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తూనే ఉంటావు. అసలు ఎవరు ఓడిపోతారంటే దేవుడు నాలో ఉన్నాడు అనే సంగతి అర్థం కాని వారు ఓడిపోతారు. నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని అర్థం కానివాడే ఓడిపోతాడు. కానీ నాలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు లోకంలో ఉన్న సమస్యల కంటే గొప్పవారు అని ఎవరైతే భావిస్తుంటారో వారి జీవితంలో జరిగే 3వ విషయం ఏంటంటే వారు ఖచ్చితంగా గెలుపొందుతూనే ఉంటారు. ఖచ్చితంగా వారు విజయం సాధిస్తూనే ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు రానివ్వండి, ఎన్ని టఫ్ సిచ్యువేషన్ రానివ్వండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు రానివ్వండి, ఎంత తీవ్రమైన తుఫాను లాంటి ఇష్యూస్ రానివ్వండి, వారు ఖచ్చితంగా జయిస్తారు. ఎందుకంటే జయించే దేవుడు వారిలో ఉన్నాడు గనక. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ప్రియులారా, ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో లేఖనమైన సెలవిస్తుంది. చూద్దాం. 15వ అధ్యాయం 57వ వచనం. 15:57. 1 కొరింథీ 15:57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ప్రియులారా, నీలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు గొప్పవాడు. 3వ విషయం, ఆ దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని నువ్వు ఓటమి పాలయ్యేలాగా చేయడు. ఇదే మాటను మరొకసారి 2 కొరింథీ పత్రికలో రిపీట్ చేయబడి ఉంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు
ఊరేగించు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఈ మాటలు గమనిస్తున్నారా? ఈ మాటలు అబ్జర్వ్ చేస్తున్నారా? భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ప్యూర్ ఓవర్కమర్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. అర్థమవుతుందా? దేవుని ప్రియులారా, నీలో ఉన్న దేవుడు నువ్వు విజయం పొందడానికే నీలో ఉన్నాడు, కానీ నువ్వు అపజయం పొందడానికి కాదు. నీలో ఉన్న దేవుడు నువ్వు గెలుపొందడానికి నీకు సహాయం చేస్తాడు, కానీ నువ్వు ఓడిపోవడానికి నిన్ను విడిచిపెట్టాడు. నీలో ఉన్న దేవుడు నీ ప్రతికూల పరిస్థితులను పారదొరుకుతాడు, కానీ నిన్ను మరింత ప్రతికూలతలోనికి ఆయన నెట్టడు. నీలో ఉన్న దేవుడు గాఢాంధకార లోయలో నుంచి నిన్ను బయటికి వెలుగులోనికి నడిపిస్తాడు, కానీ గాఢాంధకార లోయలోనే నువ్వు మిగిలిపోయేలాగా ఆయన చేయడు. నిన్ను దేవుడు భయంకరమైన ఊబి నుంచి బయటికి లాగి బండ మీద నిలబెడతాడు, కానీ ఆ ఊబిలో కూరుకుపోయి నువ్వు నశించిపోయేలాగా చేయడు. నీ దేవుడు తుఫాను లాంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి నడిపిస్తాడు, కానీ ఆ తుఫానులోనే చిక్కుకొని నువ్వు నశించిపోయేలాగా చేయడు. నీ దేవుడు నిన్ను ఆపదల నుంచి బయటికి లాగి గట్టెక్కిస్తాడు, కానీ ఆ ఆపదలో మునిగిపోయి నువ్వు నశించిపోయేలాగా నిన్ను చేయడు. ఎందుకు తెలుసా? అలా చేస్తే నీకంటే నాకంటే మనందరికంటే దేవుని నామానికి చెడ్డ పేరు. అర్థమవుతుంది? ఆయన నామ మహిమ కోసం ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. ఆయన ఖచ్చితంగా తన కృప చూపి తీరుతాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో తన కార్యం జరిగించి తీరుతాడు. తన అద్భుతం మన జీవితంలో జరిగించి తీరుతాడు. ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ అనే దైవజనుడు తన జీవితంలో దేవుని ప్రియులారా ఓటమి వెంటనే ఎరగడు. పెద్దగా చదువుకోలేదు ఆయన. హీ వాజ్ జస్ట్ ప్లంబర్. ఈ కుళాయిలు బిగించడాలు, పైపులు బిగించడాలు పనిచేసే వ్యక్తి. కానీ దాదాపుగా అతడు చనిపోయిన 14 మందిని తన ప్రార్థన ద్వారా తిరిగి లేపాడంట. ఏ విధంగా ఈ అద్భుతం జరిగింది? దేవుని ప్రియులారా, యేసు ప్రభుల వారు 3 మాత్రమే చనిపోయిన వారు లేపినట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ అయి ఉంటే, స్మిత్ విగిల్స్వర్త్ గారు దాదాపుగా చనిపోయిన 14 మందిని ఆయన మరలా తిరిగి లేపినట్టు చరిత్ర సాక్ష్యం చెబుతుంది. ఏ విధంగా ఈ అద్భుతం జరిగిందంటే, స్మిత్ విగిల్స్వర్త్ గారికి ఒక్కటి తెలుసు: నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న సమస్యల కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న పరిస్థితుల కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు చుట్టూరున్న ప్రతికూల పరిస్థితుల కంటే గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితుల కంటే గొప్పవాడు. ఈ విషయం స్మిత్ విగిల్స్వర్త్ గారికి అర్థమైంది కాబట్టి దేవుడి కోసం శూర్య కార్యాలు చేసి చరిత్రలో ఒక సాక్షిగా మన ఎదుట ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాల చేత నీ హృదయం నింపబడాలి. ఈ వాక్యాలు నీ మెదడంతా ఈ వాక్యాలతో నింపబడి ఉండాలి. నీ మనసంతా ఇలాంటి వాక్యాలతో నింపబడి ఉండాలి. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు జనాలు పరిస్థితులను బట్టి అంటే, దేవుని ప్రియులారా, దేవుడు వారిలో ఉన్నారనే సంగతి వారికి తెలియక, వారిలో ఉన్న దేవుడు గొప్పవాడనే సంగతి వారికి తెలియక, వారిలో ఉన్న దేవుడు వారికి జయాన్ని అనుగ్రహిస్తాడనే సంగతి వారికి తెలియక వారు భయపడుతున్నారు. సహోదరుడా, నువ్వు సమస్యలకు కాదు భయపడాల్సింది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. వెరీ సింపుల్. జనాలు ఎందుకు భయపడుతున్నారు? ఒక్క రీజన్ చెప్పనా? కేవలం వాళ్ళు దేవునితో గడపట్లేదు. ఏమండి, దాహం వేసినప్పుడే బావి తవ్వుతాం, నీకు తాగుతామా? తవ్వం కదా. దాహం వేయడానికి ముందే మనం బావిని ఏం చేస్తాం? తవ్వుతుంటాం. కష్టం రాగానే దేవా అనే వాళ్ళు జీవితంలో భయపడుతూనే ఉంటారు. కష్టం వచ్చినా రాకపోయినా దేవుడితో అనుబంధం కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడు భయపడరు. బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవా అని పరిచయం లేదు, దేవుని దగ్గర అపరిచితుల్లాగా వెళ్తుంటారు చూసారా, వాళ్ళు భయపడాల్సి వస్తుంది. ఈ మాట దయచేసి కొంతమందికి బాధ కలిగించిన ఇది సత్యం, నేను చెప్తున్నా. వీలైతే ఇదొక మెసేజ్, ఇదొక చాలా పెద్ద మెసేజ్. దేవుడి చిత్తమైన దేవుని నడిపింపు ఉంటే రాబో దినాలు ఈ మెసేజ్ కూడా చెప్తానేమో. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు జనాలంటే, దేవుడితో సరైన సంబంధం లేకపోవడాన్ని బట్టి భయపడుతున్నారు. సరైన ప్రార్థన జీవితం లేకపోవడం, దేవుడితో సరైన సంబంధం లేకపోవడం,
నేను ప్రార్థన చేసిన దేవుడు వింటాడో లేదో అనే నమ్మకం లేకపోవడం, ఇలాంటి వాటిని బట్టే భయపడుతున్నా. కేవలం కష్టం వచ్చినప్పుడే దేవుడి దగ్గర పరిగెత్తే వ్యక్తివైతే నీకెక్కడి నుంచి ధైర్యం వస్తుంది? కేవలం బాధలు వచ్చినప్పుడే దేవుని దగ్గర పరిగెత్తే వ్యక్తివైతే నీకెక్కడ ధైర్యం వస్తుంది? కేవలం ఇబ్బందుల్లో మాత్రమే దేవా అనే వ్యక్తివైతే నీకెక్కడ ధైర్యం వస్తుంది? నీ జీవితంలో కష్టం ఎదురైనా కాకపోయినా ప్రతిరోజు నువ్వు దేవుడితో సావాసం చేసే వ్యక్తివైతే, క్రమం తప్పకుండా దేవుడితో ఒక బలమైన అనుబంధాన్ని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉంటావు. క్రమం తప్పకుండా దయచేసి నా మాట మరల వినండి. కష్టం వచ్చినప్పుడే దేవుడి దగ్గర పరిగెత్తకు. కష్టం వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ఆయనతో గడపడం అలవాటు చేసుకో. కష్టం వచ్చినప్పుడే బైబిల్ తెరిచేసి 2 వాక్యాలు చదివేసి దేవా కాపాడు అనే నామకార్థ భక్తి వద్దు. కష్టం వచ్చినా రాకపోయినా ప్రతిరోజు దేవుని వాక్యం ఒక భోజనం అని చెప్పేసి, ఈ భోజనాన్ని నేను తినాలి ప్రతిరోజు అని చెప్పేసి నువ్వు ప్రతిరోజు ఆధ్యాత్మికంగా బలపడడానికి ఈ ఆధ్యాత్మిక ఆహారం నువ్వు స్వీకరిస్తుంటే నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు అస్సలు భయపడవు. అర్థమవుతుందా? దేవుని ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. నీకు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడే దేవుడు కావాల్సి వస్తే మాత్రం నువ్వు ధైర్యం లేకుండా కూలబడడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అనుదినం నువ్వు దేవుని సేవిస్తుంటే ధైర్యంగా ఉంటావు. ఎస్, దానియేలు సింహాల బోన్లో పడేసిన ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? అనుదినం దానియేలు దేవుణ్ణి సేవించే వ్యక్తి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్ని గుండంలో పడేసిన ధైర్యంగా ఉన్నారు. ఎందుకు తెలుసా? అనుదినం వారు దేవుని సేవించారు. కష్టం వచ్చినప్పుడు సేవించడం కాదు, కష్టం వచ్చినా రాకపోయినా వారికి ప్రార్థన ఉంది. దానియేలు సింహాల బోన్లో తీసుకెళ్లి పడేసిన ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? అనుదినం సేవిస్తున్న దేవుడు అతన్ని ఖచ్చితంగా రక్షిస్తాడనే సంగతి అతనికి బాగా తెలుసు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా తయారవుతున్నారు తెలుసా? వ్యక్తిగత ప్రార్థన అంటే ఎవరికీ తెలియట్లేదు. వ్యక్తిగత బైబిల్ ధ్యానం అంటే ఎవరికీ అర్థం కావట్లేదు. అస్తమానం అయితే టీవీ చూడడం, లేదంటే సెల్ ఫోన్ చూడడం, లేదంటే ఏదో న్యూస్ పేపర్ చదవడం, ఏదైనా మ్యాగజైన్ చదవడం, అంతే తప్ప దేవునితో గడపడం అనే కళ ఎవరికి లేదు. దేవునితో ఎవరు గడపడం లేదు. ఏదైనా కష్టం రాగానే మాలాంటి సేవకులకు ఫోన్ చేయకూడదని అనట్లేదు సుమా. ఫోన్ చేసి అయ్యా చాలా కష్టం వచ్చి పడింది, దయచేసి ప్రార్థన చేయండి అనేస్తా. మేము ప్రార్థన చేయము అని కాదు, చేయకూడదు అని కూడా కాదు, కానీ ఖచ్చితంగా మీకు సపోర్ట్గా మేము ప్రార్థన చేస్తాం. మీకోసం ప్రార్థన చేయడానికే మేము ఉన్నాం. కానీ నీ భక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు భక్తితో నింపబడి ఉంటే ధైర్యంగా ఉంటావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఎక్కువగా ప్రార్థించి, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించు, ఎక్కువగా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండు. కేవలం ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, కష్టం వచ్చినా రాకపోయినా ప్రతిరోజు నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు నువ్వు వాక్య ధ్యాన జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. అలాగ నువ్వు చేస్తే నీ జీవితంలో భక్తి మార్గంలో నడుస్తూ చాలా ధైర్యవంతుడిగా ఉంటావు. నీలో దేవుడు ఉన్నాడనే విషయం నీకు అస్తమానం అర్థమవుతుంటుంది. నీలో ఉన్న దేవుడు గొప్పవాడనే విషయం నీకు అస్తమానం అర్థమవుతుంటుంది. నీలో ఉన్న దేవుడు నీ సమస్యలను జయించడానికి శక్తివంతుడు, సమర్థుడు అనే విషయం నీకు అస్తమానం అర్థమవుతూ ఉంది. నువ్వు చాలా ధైర్యవంతుడుగా ఉంటావు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ధైర్యంగా ఉండు. సమస్యలను చూసి భయపడకు. దేవునికి భయపడుతుండు, దేవునికి ప్రార్థన చేస్తుండు, దేవుని నామని మయపరుస్తుండు, దేవుని ఘనపరుస్తుండు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు లయపరచు. తన కృపతో, తన శక్తితో, తన అభిషేకంతో నేను ఆశీర్వదిస్తాను. పరిశుద్ధ మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఆశ్రమ గారు శ్రీమతి శాంతి ప్రసూనాశివ్ గారు ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
పరిశుద్ధుడ గొప్ప దేవుడాని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సాయంకాల సమయంలో మరి ఒకసారి ప్రభా నీ పాద సన్నిధిలోకి రావడానికి కృప దయచేసావు తండ్రి. ఆకర్షిస్తే కానీ ఎవరిని సన్నిధిలోనికి రారని వాక్యాలు కలిగిస్తా ఉన్నది. ఈరోజు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎవరైతే చూస్తున్నారో ఎవరందరినీ మమ్మల్ని అందరినీ సన్నిధిలోకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభావ ఇదిగో తండ్రి, కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ ధైర్యస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత్యదినంలో అనేక మంది ప్రభా ఇదిగో ధైర్యం చెడి కూడతారని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభా మేమందరూ ఎంతో పిరికితనంతో బాధపడుతూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ మా మీద రానివ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి విధమైన పిరికితనాన్ని కలుగ చేస్తున్న దురాత్మ ప్రభావాన్ని యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. నీ చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ ప్రభావాన్ని యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. నీ కృపకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ ప్రభావాన్ని యేసునామములో బంధిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి మీద దైవత్వ సన్నిధి ప్రసన్నత ఏలుబాటు చేయడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి ప్రభా. యెహోవా ఇందు భయభక్తులుగా బహుధైర్యం పుట్టించండి వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ ధైర్యంతో నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఈ కరోనా పరిస్థితుల్ని ప్రభా దాటడానికి కావలసిన కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన ఆత్మచేత అభిషేకించేత నింపబడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా నాయన నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభా ఇదిగో తండ్రి, యాజకులు ప్రభ నిబంధన మందస్థాన్ని మోస్తున్న యాజకులు అరికాండి ప్రభా తాకగానే ప్రభా యోద్ధాన్ని లాగిపోయినట్లుగా వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభా మేమందరూ ప్రార్థనతో నాయన నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రభా, అభిషేకంతో నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రభా ఈ పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి కాబట్టి ప్రభా నీ సన్నిధిలోనికి వస్తున్నాము తండ్రి. కనికరించి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ సన్నిధిలో నుండి విశ్రాంతి కాలంలో వచ్చని వాక్యం సెలవిస్తా ఉన్నది. నిశ్చయముగా ముందుగా రాని వచ్చిన వాక్యం సెలవిస్తా ఉన్నది. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చని వాక్యం సెలవిస్తాను ప్రభా. నీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. కరోనా పరిస్థితుల ప్రభావాన్ని యేసునామములో బంధించి విడుదల చేయండి. కనికరించి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా మేమందరూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైనా లోకంలో ప్రార్థన చేస్తున్న ఆయన ఏకీపించి ప్రార్థన చేసినప్పుడు తండ్రి పరలోకంలో ప్రార్థన ఆలకించబడుతుందని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభా మేమందరూ ఏక మనసుతో కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అద్భుతంగా నీ సహాయం బయలుపడడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కుటుంబాల్లో దైవికమైన స్వస్థత విడుదల చేయమని వేడుకుంటున్నాను. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎవరైతే నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తారో ఎవరైతే నీ వేడుకున్నారో వారందరూ స్వస్థపరచబడినట్లుగా వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి విధమైన అస్వస్థను యేసునామములో దూరపరచండి ప్రభా. నీ కనికరాన్ని వారి మీద రానివ్వమని వేడుకుంటున్నాను. నాయన స్వస్థపరిచే నీ అభిషేకపు శక్తి వారి జీవితాల్లో బయలువెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. నీ కనికరం వారి మీదకి రానివ్వమని వేడుకుంటున్నాను. నీ వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థత పరచబడ్డారని వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ వస్త్రపు చెంగు మా మీద వేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ స్వస్థత కలగచేసి ఆ వస్త్రపు చెంగు మా మీద రానివ్వమని వేడుకుంటున్నాను తండ్రి. కనికరించే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే క్వారంటైన్ లో ఉన్నారో ఎవరైతే ప్రభా కోవిడ్ సెంటర్ లో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. వారందరి మీద దైవిక శక్తి విడుదల చేయమని వేడుకుంటున్నాను. వారందరి మీద నీ కృపను విడుదల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. కోవిడ్ ప్రభావాన్ని లయపరచండి ప్రభా. నాయన ప్రతి ఇంటి మీద ప్రతి నాయన వీధి మీద ప్రతి పట్టణం మీద నాయన ప్రతి దేశం మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేయండి ప్రభా. గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షింపచేయండి తండ్రి. కోవిడ్ నాయన ప్రతి ఇంటిని దాటిపోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని చూసి సంహార దూత ఏ విధంగా దాటిపోయిందో అదే విధంగా ప్రభా ప్రతి విధమైన నాయన దురాత్మల ప్రభావం ప్రతి ఇంటిని దాటిపోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి వ్యక్తిని దాటిపోవడానికి సహాయం చేయండి ప్రభా. మా బిలీవర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రతి వ్యక్తి మీద ప్రోక్షింపజేయమని వేడుకుంటున్నాను. వృద్ధులను దర్శించండి ప్రభా. ప్రతి విధమైన అనారోగ్య ప్రభావాన్ని యేసునామములో దూరపరచండి ప్రభా. బీపీని షుగర్ని థైరాయిడ్ని నార్మల్ గా ఉంచండి ప్రభా. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వారి మీద ఏలుబాటు చేయకుండా సహాయం చేయండి తండ్రి. నీ పరిశుద్ధ రక్త కోటలో భద్రత ఇచ్చేయండి. వారి ప్రాణాత్మ శరీరాల మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. చంటి బిడ్డలకు నీ కాపుదలగా ఇచ్చేయండి. బలమైన అభిషేకం వారి కుటుంబాల మీద ఏలుబాటు చేయడానికి సహాయం చేయండి. కుటుంబాల మీద నీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను.
అదేవిధంగా ప్రభా నీ దైవికమైన సమాధానం వారి జీవితాల్లో ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం ఐక్యత కలిగ చేయండి తండ్రి. చంటి బిడ్డలకు నీ కాపుదల దయచేయండి. నీ కనికరం వారి మీద ఉంచమని వేడుకుంటున్నాను నాయన. ఈ కోవిడ్ పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో తీసుకోండి. త్వరగా ప్రభా ఇది కంట్రోల్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. నాయన సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఈ అంచెదనంలో ప్రభా మరి ఒకసారి ప్రభా నీ కనికరం రానివ్వమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి ఆకాశం అందిన ప్రతి నామములో నీ నామం ఒక్కటే తప్ప మరి ఏ నామం మీద రక్షణ లేదని వాక్యం సెలవిస్తా ఉన్నది. రక్షణ కలుగజేస్తే నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ నామం పేరిట ప్రభా ఏది అడిగినా ఇస్తారన్నావు ప్రభా. ఆ దేశాలకు స్వస్థ కలగడానికి సహాయం చేయండి తండ్రి. మా కుటుంబాలకి స్వస్థత కలగడానికి సహాయం చేయండి తండ్రి. అద్భుతం జరిగించండి, సహాయం చేయండి ప్రభా. ఈరోజు అలా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎవరైతే ఈ ప్రార్థన వీక్షిస్తూ ఉన్నారు ప్రభా, వాక్యం వీక్షించారు ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల మీద నీ కాపుదల నాయన వెలుగు దయచేయండి తండ్రి. బలమైన నీ సన్నిధి దయచేయండి, నీ కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి ఏర్పాటు దయచేయండి. ఎవరి మీద దృష్టి చూపడకుండా సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్తకోట్ల భద్రత దయచేయండి. కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించండి. ఇది ఆశీర్వాదం మా అందరికీ దయచేసిన నామానికి మహిమ తెచ్చుకోమని నాయన. తాగే నీటిని తినే ఆహారాన్ని ప్రతి ఒక్కరిని నాయన దీవించి ఆశీర్వదించండి. నీ నీటిని ఆశీర్వదిస్తానన్నావు, పిండి పిసికే తొట్టిని ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. మాకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేము పీల్చే గాలిని పరిశుద్ధపరచండి, మేము తాగే నీటిని పరిశుద్ధపరచండి, మేము తినే ఆహారాన్ని పరిశుద్ధపరచండి ప్రభా. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం దీర్ఘాయుష్ విడుదల చేసి నామానికి మహిమ తెచ్చుకోమని యేసుప్రభు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ప్రేమ కుమారుడైన యేసు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య శక్తివంతమైన దివ్య మనోహర సావాసం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడుగుండి ధైర్యంతో నింపి కృపాశీర్వాదాలు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఇప్పటి వరకు వాక్యం వినడానికి దేవుడి కృపా సహాయం అనుగురించిన స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా కార్యవర్గం నుంచి వచ్చిన ఒక సమాచారాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి ఎల్లుండి ఆదివారం బహుశా లాక్డౌన్ సడలింపు జరగవచ్చు. మరి లాక్డౌన్ సడలింపు ఉన్న నేపథ్యంలో ఆదివారం ఆరాధన మందిరంలో జరిగి ప్రభురాత్రి భోజనం కూడా ఇవ్వడానికి కార్యవర్గం వాళ్ళు సిద్ధపడుతున్నట్టు కార్యవర్గం నుంచి సమాచారం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఒకవేళ లాక్డౌన్ సడలింపు ఉన్నట్లయితే మందిరానికి మీరు వచ్చి మరి ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దయచేసి గమనించండి, దేనికి భయపడకండి, దేవునికి ఎక్కువగా ప్రార్థన చేయండి. ప్రతి సమస్యను మీరు ఖచ్చితంగా జయించి తీరుతారు. ప్రతి ప్రతికూల పరిస్థితిని, ప్రతి అనారోగ్య పరిస్థితిని మీరు ఖచ్చితంగా జయించి యేసు నామములో జయించి తీరుతారు. దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.